If a man sells 16 pence for the cost of 20 pence, what is the gain percentage? ఓకే. ఒక వ్యక్తి 16 పెన్నులని 20 పెన్నుల యొక్క కొనధరకి అమ్మినట్టయితే 20 పెన్నుల కొనధర, ఒక పెన్ను యొక్క కొనధర సిపి అనుకుందాం, అమ్మకపు ధర ఎస్పి అనుకుందాం. 20 పెన్నుల కొనధరకి అంటే 20 సిపికి 16 అమ్మాడు అంటే 16 ఎస్పి. అవునా కాదా? రైట్. సో అంటే ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఎస్పి బై సిపి రాద్దాం. నేను మీకు చెప్పాను ప్రాఫిట్ అండ్ లాస్లో అద్భుతమైన షార్ట్ కట్ ఏమైనా ఉందంటే ఎస్పీ బై సిపి లేదా సిపి బై ఎస్పీ రాయడం. అవునా కాదా? రైట్. క్యాన్సిల్ చేయండి అమ్మా. 430 4 4s 4 5s అమ్మ. సిపిని లాక్కొచ్చా కదా, 4ని లాక్కొద్దాం అంటే 5/4. దీని అర్థం ఏంటి, కాస్ట్ ప్రైస్ 4 రూపాయలు అయితే సెల్లింగ్ ప్రైస్ 5 రూపాయలు. ఎవరు ఎక్కువ ఉన్నారు, సెల్లింగ్ ప్రైస్. అంటే ప్రాఫిట్ లాసా, ప్రాఫిట్ ఎంత 1. ప్రాఫిట్ పర్సెంట్ అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ అంటే 4 × 100. 1/4 అంటే ఎంతమ్మా, 25%. రైట్. సో అంటే ఎన్ని ఆప్షన్ అమ్మా, ఏ ఇస్ ద ఆన్సర్. నేను రెండో పాయింట్ కూడా చెప్పా, గుర్తుపెట్టుకోండి ఒకసారి జాగ్రత్తగా. మాస్టరు ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు సిపినే 100%, సిపి 100 రావాలంటే ఇక్కడ 4 కాబట్టి 25తో మల్టిప్లై చేయాలి. వీడు ఒక్కడిని మల్టిప్లై చేస్తే వీడు ఫీల్ అవుతాడు కాబట్టి ఇద్దరిని మల్టిప్లై చేయాలి. 25 5s are 125/25 4s are 100 అంటే ఇది 100%, ఇది 125%. ఈ గ్యాపే గెయిన్ పర్సెంటేజ్. అంటే ఎంతమ్మా, 25% ద ప్రాఫిట్ పర్సెంటేజ్. సో ఇట్ ఈస్ ఏ ఇస్ ద ఆన్సర్. అండర్స్టూడ్ మై డియర్ పర్సన్ గర్ల్స్.